నా నా పేరు శాంభవి. మా పేరెంట్స్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు శాలిని అని మార్చారు. అందువలన మా పేరెంట్స్తో పాటు పరిచయం ఉన్న వాళ్ళు కూడా శాలిని అనే పిలుస్తారు. ఇక స్కూల్లో అయితే సరే శాంభవి అని ఎవరికీ తెలియదు. బారసాలలో పెట్టిన పేరని, పైగా అమ్మవారి పేరని అమ్మమ్మ ఒక్కరే శాంభవి అని ముద్దుగా అప్పుడప్పుడు శంభు అని పిలుస్తారు. ఇది నా నామములోని నామవాచకం. ఇక నా ఉనికి. చదువుల తల్లి సరస్వతి. సరస్వతి నదిలో 4 సంవత్సరాలు ఈది బీటెక్ గట్టెక్కాను. అంటే తీరం చేరానన్నమాట. జాబ్ సర్చింగ్లో ఉన్న నాకు చిన్న కంపెనీలో ఆఫర్ వచ్చింది. బీటెక్కి తగ్గది కాకపోయినా ఎక్స్పీరియన్స్ ఉంటుందని జాయిన్ అయ్యాను. శాలరీతో పాటు సెలవులు రావటం వలన అమ్మమ్మకి శారీ కొని దగ్గర ఊరి అవటం వలన ఒక్కదాన్నే అమ్మమ్మ ఊరు వచ్చాను. అమ్మమ్మ నీ బర్త్డే ఎప్పుడు అని అడిగినప్పుడల్లా 16లో చేసుకునే బర్త్డేలు 60+లో ఏంటిరా శంభు అని మాట దాట వేసేవారు. ఎప్పుడో మాటల్లో పెట్టి ఆరా తీస్తే వైశాఖ మాసం శుక్రవారం అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఏదో నక్షత్రం చెప్పిందట. అది ఈ మధ్యనే తెలుసుకుని ఆ నక్షత్రం మదర్స్ డేకి ఒకరోజు ముందో ఒకరోజు వెనుకో ఒక్కోసారి అదే రోజు ఇలా రావటం వల్ల మదర్స్ డేనే బర్త్డేగా ఫిక్స్ అయ్యి దేవుడికి నమస్కరించుకుంటుందట. తాతగారు తెచ్చిన కొత్త చీరలు ఉన్నా ఎప్పుడూ కట్టుకోలేదట. అందరికీ తెలుస్తుందని. ఇదివరకు ఎవరూ చేసుకునేవాళ్ళు కాదు అని చెప్పారు. అమ్మమ్మ బర్త్డే చేయాలని ఎయిమ్తోనే శారీ తీసుకుని కేక్ ఆర్డర్ పెట్టి తెప్పించి అది బలవంతం మీద అమ్మమ్మతో కేక్ కట్ చేయించి అమ్మమ్మతో ఫోటో దిగాను. అప్పుడు అమ్మమ్మ కళ్ళు తుడుచుకుంది. ఏంటమ్మమ్మ హ్యాపీగా ఫీల్ అవుతావని అనుకుంటే ఇదేమిటి అన్నా. అప్పుడు అమ్మమ్మ హ్యాపీనేరా శంభు, కానీ మీ తాతగారు ఉంటే ఎంత బాగుండేది. నన్ను వదిలి వెళ్ళి అప్పుడే పుష్కర కాలం అయింది అని ఇంకా ఫీల్ అయ్యింది. ఎలా సముదాయించాలో తెలియక తాతగారి గురించి కొన్ని విషయాలైనా గుర్తు తెచ్చుకుని చెప్పమ్మమ్మ అని అన్నాను. మర్చిపోతే కదరా గుర్తు తెచ్చుకోవటం. ఆయన ఎప్పుడూ నా స్మృతి పదంలోనే ఉంటారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక ప్రేమమూర్తి, మంచితనం మూర్తి, మించిన మూర్తి. అందరినీ అభిమానించటం, ఆదరించటమే ఆయనకు తెలుసు. ఆయన డ్యూటీలో సూపర్వైజర్గా జాయిన్ అయ్యి ఇంజనీరుగా ప్రమోట్ అయ్యి రిటైర్ అయ్యే నాటికి డిఈగా అయ్యారు. వర్క్ ఈజ్ వర్షిప్ అనేవారు. చాలా కరెక్ట్గా నిజాయితీగా చేసేవారు. ఒకసారి గవర్నమెంట్ ట్రైబల్స్ కోసం ఒక స్కూలు శాంక్షన్ చేసిందట. తీరా చూస్తే ఒక గుట్ట మీద, ఆ గుట్ట మీద 4 కుటుంబాలు తప్ప ఎక్కువ మంది లేరని, గుట్ట కింద అయితే చాలా కుటుంబాలు ఉన్నవని, గుట్టపై కట్టాలంటే ఇసుక, సిమెంటు, ఐరన్ పైకి పట్టుకెళ్లే ఖర్చు 2 స్కూళ్ళు కట్టించినంత అవుతుందని, క్రింద అయితే ఖర్చు సగానికి సగం తగ్గుతుందని, పైన ఉన్న 4 కుటుంబాల పిల్లలు, కింద ఉన్న ఎక్కువ మంది పిల్లలకి స్కూలు ఉపయోగపడుతుందని ఆ గుట్టపైకి ఆఫీసు బాయ్ని తీసుకుని వెళ్ళి సర్వే చేసి తనకున్న కెమెరాతో ఫోటోలు తీసి హెడ్ ఆఫీస్కి పంపారట. ఆ ఫోటోలు ఇంకా మీ తాతగారి సూట్ కేసులోనే ఉన్నవి. ఒకసారి నీకు చూపిస్తా. ఈ గుట్ట ఎక్కి దిగేటప్పుడు దారి తప్పారట. అంతా అడవి మార్గం కదా. దారిలో పెద్ద పులి అడుగులు గుర్తులు కనపడినవట. భయం అనిపించి ఏదైనా జరగరానిది జరిగితే పెద్ద పులి వల్లే కానీ నక్సలైట్లని ఇతరత్ర ఏమీ కాదు అని డైరీలో వ్రాశారట. భద్రాచలం అడవులు 50 సంవత్సరాల క్రితం ఎలా ఉంటావో ఊహించు. మీ తాతగారికి ఏజెన్సీ కింగ్ అని అవార్డు కూడా ఇచ్చారు.
మీ తాతగారి నిజాయితీ ఏజెన్సీ మొత్తం తెలుసు కాబట్టి నక్సలైట్లు మీ తాతగారి జోలికి వచ్చేవారు కాదు. ఒకసారి ఆఫీసు బాయ్ ఇంటికి వచ్చినప్పుడు, సారు చాలా డేరమ్మా, అల్లూరి సీతారామరాజులాగా అని అన్నాడు. అవునయ్యా అన్నాను. ఆ రాత్రి రామరాజు గారు కల్లోకి వచ్చి, నేనెప్పుడూ అడవిలోనే ఉంటాను కాబట్టి నాకు అలవాటే. మీ వారు డ్యూటీ కోసం అడవిలోకి రావటం నాకన్నా గ్రేట్. ఎవరైనా నాతో పోల్చినప్పుడు అవునయ్యా అని అనకండి అని 4 చివాట్లు పెట్టాడు. ఒకసారి అప్పటి మినిస్టర్ గారి మనుషులు రోడ్డు కాంట్రాక్ట్ పని తీసుకొని మీ తాతగారు స్పాట్లో లేని టైంలో ఆ రోడ్డు వేశారట. తాను స్పాట్లో లేని టైంలో వేశారంటే అవకతవకలు ఏవో ఉంటాయని మినిస్టర్ గారి బాపుతోని వర్క్ ఇన్స్పెక్టరు భయపడినా రోడ్డుని 5-6 చోట్ల కొట్టించి మరల సరి అయిన మాలు కలిపి వేయించారట. ఒకసారి వర్క్ ఇన్స్పెక్టరు ఇంటికి వచ్చినప్పుడు, సారు ఏ పని చేయించినా గట్టిగా చేయిస్తారండి కాటన్ దొరలాగా అని జరిగింది చెప్పాడు. అవునయ్యా అన్నాను. వెంటనే దూరంగా ట్రాన్స్ఫర్ చేయించారు. అదే రాత్రి కాటన్ దొర కల్లోకి వచ్చి, నేను ఏదో ఒక కట్టడం కట్టించా, మీ వారు చాలా కట్టడాలు కట్టించారు, ప్రతిదీ పర్ఫెక్ట్గా, నాకంటే గ్రేటు, నాతో పోల్చినప్పుడు అవునయ్యా అని అనకండి, డోంట్ టాక్ అని కోపంగా అన్నాడు. మరి ఒకసారి వాళ్ళ కొలీగ్ చెల్లెలి పెళ్లి చేశాడట. వాళ్ళ బావ స్కూటర్ కావాలని పట్టుబట్టాడని, మీ తాతగారు అప్పుడే కొనుక్కున్న చాక్లెట్ కలరు స్కూటరు కొత్తది, వాళ్ళ చెల్లెల సంసారం సజావుగా ఉండాలంటే వెంటనే ఆయన కోరిన స్కూటర్ ఇస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేసి అప్పుడే తెచ్చిన స్కూటర్ పట్టుకెళ్ళాడు. ఇప్పటిలాగా వెంటనే కొనటం కుదిరేది కాదు. అప్లై చేస్తే 6 నెలలు ఇంకా ఎక్కువ టైం పట్టేది. 6 నెలల తర్వాత వచ్చిన స్కూటరుని ఇచ్చినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. ఆఫీసులో తెలిసిన ఒక ఆయన అవసరానికి డబ్బు అడిగాడట. లేవన్నారట. నా దగ్గర 2 ఉంగరాలు ఉన్నవి, అవి తాకట్టు పెడితే వచ్చే డబ్బు మా అమ్మాయి డెలివరీ ఖర్చులకు సరిపోదు సారు అంటే, మీ తాతగారు వేలుకున్న ఉంగరం తీసి ఇచ్చారు. ఇంటికి వచ్చి భోంచేసేటప్పుడు నేను గమనించి అడిగితే జరిగింది చెప్పారు. ఆఫీస్కి వెళ్ళే మనిషి మీరు, మీ చేతికి ఉంగరం ఉండాలి. నేను ఎప్పుడో పెట్టుకునే వంకీ ఉంగరం ఇచ్చి, ఈ ఉంగరం మీరు తెచ్చిన పెట్టుకోండి, వంకీ ఉంగరం ఇచ్చి మీ ఉంగరం మీరు తెచ్చి పెట్టుకోండి, అమ్మాయి డెలివరీ అంటున్నారుగా అని నా ఉంగరం ఇచ్చాను. వెంటనే కాబట్టి పని జరిగింది. బారసాల, అన్నప్రాసన, బర్త్డేలు అన్నీ అవుతున్నవి, కానీ ఉంగరం రావడం లేదు. పెళ్లిలో నీ వంకీ ఉంగరం నాది అని గుర్తు చేసేసరికి గట్టిగా అడిగారట. ఇంతకాలమైంది, అసలు వడ్డీ కలిపి విడిపిస్తే ఉంగరాలు కొనుక్కున్నంత అవుతుంది. ప్రస్తుతం ఖర్చుల్లో ఉన్నాను, మీరే విడిపించుకోండి సార్ అన్నాడట. అంత కాస్ట్ అయినా నా వంకీ ఉంగరం వచ్చినందుకు సంతోషించాను. కొన్న కాస్ట్ అవుతుంది అన్న అతని ఉంగరాలు 2 కలిపి వెంకటేశ్వరరావు ఉంగరం చేయించాము. మాటల మధ్యలో, ఉంగరాలు అలా వదిలేశావు ఏమిటి, కాస్ట్ అయినా నీ ఉంగరాలుగా కదా అంటే, అవి తిరుపతి హుండీలో వేద్దామని మొక్కుకున్న ఉంగరాలు అన్నాడట. మేము తిరుపతి వెళ్ళినప్పుడు కొత్తగా చేయించిన వెంకటేశ్వర ఉంగరం హుండీలో వేసేశాము. ఇదంతా తెలిసిన చుట్టాలాయన, బావగారు దారుణకర్ణుడు అక్కయ్య అంటే, అదే రాత్రి కర్ణుడు కల్లోకి వచ్చి, నేను కర్ణకుండలాలు తీసినట్లు మీ వారు చేతి ఉంగరం తీసి ఇచ్చారు. నేను ఎడమ చేతితో దానం చేస్తే చూసిన వాళ్ళు కుడి చేత్తో చెయ్యాలి అన్నారు.
ఎడమ నుండి కుడికి మార్చేసరికి నా మనసు మారుతుందోమో అని నేను సంశయం వ్యక్తం చేశాను. కానీ మీ వారు ఎంతో కోరికతో తెచ్చుకున్న స్కూటరు అడిగిన వెంటనే ఇచ్చేశారు. నాకంటే మీ వారే గ్రేట్. నాతో పోల్చినప్పుడు అవునయ్యా అని అనకండి అని 4 అక్షంతలు వేశాడు. కుటుంబపరముగా తెలిసిన ఒక ఆయన, అయ్యగారు ధర్మరాజు, ఏ విషయంలో అయినా ఎంత నిజాయితీగా ధర్మంగా ఉంటారో అన్నాడు. అవునయ్యా అన్నాను. ధర్మరాజు నిదానం అనుకుంటాము, ఆయన మరీ తొందర. రాత్రి దాకా ఆగలేక మధ్యాహ్నం నేను భోంచేసి ఒక కునుకు తీసే టైంలోనే కలలోకి వచ్చి, మీ వారు ఉండటానికి ఇల్లు, ఖర్చులకు పెన్షను ఏర్పాటు చేశారు. నేను జూదంలో భార్యని తమ్ముళ్ళను ఓడిపోయాను. ఆ టైంలో ద్రౌపది ఆవేశంగా తానోడి నన్నోడినా, నన్నోడి తానోడినా అని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేకపోయా. ఇప్పటికీ మీరు నా గురించి అనుకుంటూనే ఉన్నారుగా. అశ్వత్థామ అతహ అతహ కుంజరాహ అని మెల్లగా అన్నానని. అది కరెక్ట్ కాదుగా. నాకన్నా మీవారే గ్రేటు. ఎవరైనా నాతో పోల్చినప్పుడు అవునయ్యా అని అనకండి అని గడ్డి పెట్టాడు. అది కూడా గరికి గడ్డి కాబట్టి ఆరోగ్యానికి మంచిదే కదా. పూర్వం వేటకు వచ్చిన రాజుగారికి ఆకలి వేస్తే పేద బ్రాహ్మడు గరికతో రొట్టె చేసి పెట్టాడట. అది తిని వెళ్ళిన రాజుగారికి ఆరోగ్యం కుదుటపడిందట. బ్రాహ్మడిని మెచ్చి ఎంతో పొలము ఇచ్చాడట. వీళ్ళందరి మాటలు ఓకే అనటం వలన మీ తాతగారి గొప్పతనం తెలిసింది. నాకు ఆశీస్సులు అందాయి వాళ్ళవి. మా అత్తగారు అనేది మీ తాతగారి గురించి, కుటుంబం అంటే పండగ అనుకునేవాడే అని సామెత. మీ తాతగారికి నా ఎరుకలో ఎవరూ కుడుము ఇచ్చిన దాఖలాలు లేవు. అమ్మమ్మ, మళ్ళీ కళ్ళు తుడుచుకుంటున్నావు ఏంటి? తాతగారి గురించి గుర్తు తెచ్చుకుని చెప్పమంటే మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోవటానికి అన్నావు. చెప్పు అమ్మమ్మ. మాట్లాడమ్మమ్మ అని మౌనంగా ఉన్న అమ్మమ్మని కుదిపేసరికి పౌంటి చెంగుతో ముఖము తుడుచుకొని నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని గోముగా తల నిమురుతూ, మీ తాతగారంటే నిర్వచనం ఆదరించటం, అభిమానించటమే ఆయన అభిమతం అని వెంటనే పిండి వంటల తయారీలో నిమగ్నమైంది. అంతసేపు మౌనంగా ఉన్న అమ్మమ్మ మనసులో తాతగారి తలంపులు ఎన్ని మెదిలాయో. మరి ఒకసారి మాటల్లో పెట్టి అమ్మమ్మ బర్త్డే వివరం ఎలా రాబట్టానో తాతగారి వివరాలు తప్పక తెలుసుకుంటాను. అమ్మమ్మ చేసిన కొబ్బరి ఉండలు తినుకుంటూ ఆలోచనలో పడ్డాను. కవి ఎర్రంశెట్టి సాయి గారి హాస్య రచన పరిమళం ఇందులో కొంచెము గుబాళించిందేమో అన్న సందేహం నాకు కలిగింది. మరి మీకు?